వీఆర్ హిందూస్, మళ్ళీ చెప్తున్నా, మేము హిందూ మతంలో భాగస్వాములం, మేము బహుజన హిందువులము. అంటే హిందువులమే, మదర్ బోర్డు హిందువులమే, కానీ బహుజన సమాజం నుంచి హిందూ మతంలో ఉన్న మా సోదరులని అయ్యా మాకు కూడా గౌరవాన్ని ఇవ్వండి. డెమోక్రాటిక్ వే, పీస్ఫుల్ వే. మేము మమ్మల్ని అడుగుతున్నాం, ఏ యుద్ధాలు కొట్లాడలానంటే అన్నయ్య బ్రాహ్మణ అన్నయ్య శాస్త్రి గారు ఇంతకాలం మమ్మల్ని గుడిలోకి రానిలే కానీ ఒకసారి ట్రాన్స్ఫార్మ్ చేసుకో, అందరం కలుద్దాం, భాయిచారా. బ్రాహ్మణులు చర్మకారులు, బ్రాహ్మణులు పద్మశాలిలు, బ్రాహ్మణులు యాదవులు, బ్రాహ్మణులు అందరం ఒక్కటై భారతదేశం మీదికి ఎవడూ రాకుండా, ఏ పాకిస్తానోడు, ఏ ఆఫ్ఘనిస్తానోడు, ఏ అమెరికా వాడు, ఏ చైనా వాడు మన దేశం మీదకి రాకుండా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం హిందూ మతంలో ఒకటే సోదరులం, అన్నదమ్ములం, మన హిందూ మతాన్ని రక్షించుకుందాం, మన భరత భూమిని రక్షించుకుందాం, మన దేశాన్ని రక్షించుకుందామని హిందూ ఐక్యత కోసం ఈ దేశాన్ని హిందూ మతంగా ప్రపంచంలో ప్రజ్వలిల్లేటట్టుగా మార్చడం కోసం, ప్రపంచం మీద యుద్ధం చేయడానికి, హిందూ సోదరులమంతా ఒక్కటి కావడానికి, హిందూ మతాన్ని బలోపేతం చేయడానికే బహుజన హిందువు గొంతుకని విప్పుతున్నాం. నేనేమంటున్నా, మీ డిమాండ్స్ అన్నింటికి ఓకే అయితే మరి ఈ దేశాన్ని హిందూ దేశంగా మారిస్తే మీకు ఓకేనా? మరి 100% ఓకే. మాకేంటి అది కూడా 100% తప్పేంటంటున్నా. హిందూ మతంలో కాదు సార్, అమెరికాలో క్రైస్తవ మతం రాజ్యం, క్రైస్తవం ఉంది, కానీ అక్కడ అన్ని మతాలకి ఎంత గొప్ప గౌరవం ఉంది. అమెరికాలో ఇంత లేకి కొట్లాటలు, నీచపు కొట్లాటలు ఉన్నాయా? అందరం అమెరికా అని ఎందుకు పోతున్నాం? పని చేసుకోవడానికి, భావస్వేచ్ఛకి, కలిసి బ్రతకడానికి, అన్నదమ్ములుగా ఉండడానికి, జీవన విధానంలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి, అన్ని రకాల భూతల స్వర్గంలాగా అమెరికా ఉన్నప్పుడు అమెరికా క్రైస్తవం ఎట్లా ఇంక్లూజ్ చేసుకుంటుంది వేరే మతాల్ని? ఆ వైవిధ్యత ఉండబట్టి, ఆ సృజనాత్మక శక్తి ఉండబట్టి, ఆ మానవీయ కోణం ఉండబట్టి ఈరోజు అమెరికా నల్లవాళ్ళని తెల్లవాళ్ళని వైవిధ్య జీవితం, సినిమా ఫీల్డ్లో, స్కూల్స్లో, కల్చర్లో, జీవన విధానంలో, పెళ్లిళ్లలో ఆ ఇంక్లూజివ్నెస్ని బట్టి అమెరికా ఈరోజు వరల్డ్ని వెళ్తా ఉందే. ఇక్కడ మీరన్న పాయింట్ ఉన్నది, మీకు ఇష్టమేనా అన్నారు. హిందూ మతం యొక్క గొప్పతనం ప్రజాస్వామ్య సూత్రంగా స్వేచ్ఛా సమానత్వం హిందూ మతంలో ఉంటే అప్పుడు హిందూ మతం ఏం చేస్తుంది? మిగతా మతాలని కూడా తనలోకి గౌరవంగా కలుపుకుంటుంది. మిగతా మతాలని కూడా గౌరవంగా కలుపుకున్నప్పుడు హిందూ మతం మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? ఇంకా అందరం ఒకటే. అందుకని భారతదేశంలో హిందూ మతాన్ని బలోపేతం చేద్దాం, హిందువుగా గర్విద్దాం, హిందూ దేశంగా దీన్ని బలోపేతం చేసి ప్రపంచ దేశాల ముందు భారతదేశ హిందూ మత జెండాని రెపరెపలాడించడానికే బహుజన హిందూగా. మరి అది సెక్యులర్ రాజ్యాంగం కాదు కదా, అప్పుడు హిందూ రాజ్యాంగం అవుతుంది. మరి ఎట్లా? అసలే కాదు. ఆ మాట ఎందుకు అన్నది అప్పుడు ఆనాడున్న హిందూ మతంలో ఉన్న విభేదాల కారణంగా ఆ రచన కొనసాగింది. ఈ రోజు ఏమంటున్నాము? సెక్యులరే, కానీ సెక్యులర్ భావాలతో కూడిన హిందూ మతం రాబోతుంది. అది మనం తీసుకురావాల్సినటువంటి. వాల్మీకి రామాయణం ఉంది సార్, వాల్మీకి రామాయణం ఏమనుకుంటున్నారు? సెక్యులర్ రామాయణం. అది సెక్యులర్ రామాయణం వాల్మీకి. తులసీదాస్ రామచరిత మానస్ అది అర్ధరామాయణం, ఆకాశం నుంచి ఊడిపడ్డ రాముడి యొక్క రామాయణం. అంటే శ్రీరాముడు దేవుడు అని చెప్తుంది తులసీదాస్ రామాయణం. శ్రీరాముడు మానవుడే, ఒక పరిపాలకుడు అని వాల్మీకి రామాయణం చెప్తుంది. వాల్మీకి రామాయణం గురించి అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? ఉత్తర భారతదేశంలో మత ఆధిపత్యంతో హిందూ ఆధిపత్య సాంస్కృతిక విలువల సంఖ్యలను తెంపుకోవాలంటే మీరు వాల్మీకి రామాయణాన్ని అనుసరించండి అని ఒక బహిరంగ సభలో అంబేద్కర్ సెలవిచ్చాడు. వాల్మీకి రామాయణమే ఆధారం, అది సెక్యులర్ రామాయణం. అక్కడ దేవుడు కాదు శ్రీరాముడు. మరి వింధ్యా పర్వతాలు దాటి శ్రీరాముడు ఎందుకు వచ్చాడు అంటే, ఇక్కడ అశోకవనం ఉంది ఒకటి, దక్షిణ భారతదేశం. ఇక్కడ వర్ణ వ్యవస్థని పాదుగొలపడానికి శ్రీరాముడు ఇక్కడికి వచ్చాడు. ఉత్తర భారతదేశం ఇది చెప్పింది నేను కాదు, వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో కథాంశం, కథావస్తు వేరు. తులసీదాస్ రామాయణం కథాంశం. తులసీదాస్ రామాయణం అది ఆకాశం నుంచి వచ్చినటువంటి సెక్యులర్ కాని రామాయణం. బట్ వాల్మీకి రామాయణం సెక్యులర్ రామాయణం. అందుకని వాల్మీకి రామాయణానికే మేము దాసులం సార్. అది సంగతి. రాముడేనా? రాముడే 100% గౌరవిస్తాం. రాముడే తిరుగులేదు. ఓవరాల్ గా మనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను మళ్ళొకసారి కోరుతున్నాను సార్, నాకు 18 years ఉన్నప్పుడు, నాకు 18 ఏళ్ళు సార్. అప్పుడు చిన్నతనంలో నీకు తెలుస్తా ఉండేది ఉద్యమాలు. అంటే అవి సంపూర్ణ వేదికలు కానప్పటికీ నేను వేదిక ఏర్పాటు చేసింది మాత్రం 2009లో రఘు గారు. అంటే 2009 17 years కావచ్చు. అంతకుముందు ఇన్సిడెంటల్ గా పాల్గొనేది, జస్ట్ ఏదో ఒక మోడ్తో. నాకు 18 years అప్పుడు కృష్ణమాది గారి పరిచయం. అప్పుడు నాకు అన్నయ్య 10-11 ఏళ్ళు నాకన్నా పెద్దవాడు.
చాలా కన్క్లూడ్ చేద్దాం. ఇప్పటికీ చాలా అనుబంధంగానే ఉంటాడు. అన్నయ్య నరేంద్ర మోడీ మీద తాను మొన్న ఏ సమస్యలైతే లేవనెత్తాడో ఆ లేవనెత్తిన అంశాలన్నిటికీ బాధ్యుడు పరిష్కారకర్త నరేంద్ర మోడీ అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. ఆ మూడింటి మీద పోరాటానికి అన్నయ్య బయలుదేరితే అన్నయ్యతో కలిసి నడవడానికి ఆయనకన్నా చిన్నవాడిని, వయసులో 1,00,000 మంది సైన్యం ఉన్నవాడిని, అనేక గ్రామాల్లో కార్యకర్తల్ని నా ఆలోచన విధానంతో నిర్మించుకున్నవాడిని, అన్నయ్యతో కలిసి నడుస్తాం. అన్నయ్య త్వరలో తనకున్న రాజకీయ పార్టీ మహాజన ఫ్రంట్ని బలంగా తయారు చేస్తే కృష్ణమాదిగ అన్నయ్య నేను కలిసి మరికొంతమంది బీసీ నాయకుల్ని, దళిత క్రైస్తవుల్ని అందరినీ కలుపుకొని అన్నయ్యతో రాజకీయంగా అలయన్స్ కట్టడానికి రెడీ. అన్నయ్య ముఖ్యమంత్రి కావడానికి కూడా నేను సహకరిస్తాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విశారదన్ గారు, థ్యాంక్ యూ. సో ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్తో స్పెషల్ ఇంటర్వ్యూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద. ఖచ్చితంగా భవిష్యత్తులో దీని మీద మరిన్ని డిబేట్స్ ఉంటాయి. ఈ చర్చ జరగాల్సిందే, ఒక అవుట్కమ్ రావాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.